జీడే జాబ్ చేసే వాళ్ళకి శాలరీతో పాటు వచ్చే అదర్ బెనిఫిట్స్ ఈ బెనిఫిట్స్ కానీ లేకపోతే అలవెన్స్ కానీ ఏముంటాయో ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోను మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యింది అండ్ చాలా మందికి యూజ్ అయ్యింది. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. అండ్ ఫస్ట్ జీడిఎస్కి వచ్చే ఫస్ట్ అలవెన్స్ లో ఫస్ట్ ఏంటంటే పెయిడ్ లీవ్స్. పెయిడ్ లీవ్స్ అంటే ఏం లేదు, జనరల్ గా వేతనంతో కూడిన సెలవు. జనరల్ జీడిఎస్ జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, జీడిఎస్ బీపీఎం కావచ్చు, జీడిఎస్ ఏపీఎం కావచ్చు, డాక్ సేవ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరికీ పెయిడ్ లీవ్స్ పెట్టుకోవచ్చు. అసలు పెయిడ్ లీవ్స్ అంటే నార్మల్ గా ఇప్పుడు ఒక 10 days మీకు లీవ్ కావాలి. లీవ్ కావాలంటే మీరు పెయిడ్ లీవ్స్ పెట్టుకున్నాను అనుకోండి, మీకు శాలరీ కట్ అవ్వదు. అంటే మీకు శాలరీ కట్ అవ్వదు, మీకు లీవ్ ఉంటుంది, దాన్ని పెయిడ్ లీవ్స్ అంటారు. ఇవి వచ్చేసి మొత్తం ఇయర్ కి 20 ఉంటాయి, అంటే 6 months ఒక 10 యూజ్ చేసుకోవచ్చు. ఇది పెయిడ్ లీవ్స్. ఇది చాలా చాలా మంచిది బెనిఫిట్. జీడిఎస్ జాబ్ చేసే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్. అండ్ శాలరీ కట్ అవ్వదు, లీవ్ పెట్టుకుంటే అది శాలరీ అనేది కట్ అవ్వదు. అండ్ మీ శాలరీ మీకు వస్తుంది, ప్లస్ పెయిడ్ లీవ్స్ అనేవి ఎవరైతే చేస్తారో వాళ్ళకి పడతాయి అన్నప్పుడు. అండ్ ఇది ఒక మంచి బెనిఫిట్, ఇది ఒక అలవెన్స్, మంచి అలవెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరానికి 20 అని చెప్పిన 6 నెలలకు ఒకటి, జూలైలో ఒకటి, డిసెంబర్లో ఒకటి. అండ్ ఇంకో నెక్స్ట్ బెనిఫిట్స్ వచ్చేసి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ బెనిఫిట్. అంటే నార్మల్ గా జీడిఎస్ జాబ్ ఎవరైతే చేస్తున్నారో, బీపీఎం కావచ్చు, ఏబీపీఎం కావచ్చు, డాక్ జాబ్ కావచ్చు, ఎవరైనా సరే సపోజ్ వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చదువుకుంటున్నారు. సపోజ్ ఫస్ట్ క్లాస్ అనుకోండి, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఏ క్లాస్ అని అనుకోండి. సో సంవత్సరానికి 6,000 అంటే 6,000 ఇస్తారు. ఒక పిల్లలు ఉంటే 6,000, ఇద్దరు ఉంటే ఇంకో 6,000, 12,000 ఇస్తారు. ఇది చాలా చాలా మంచిది. సో ఎప్పుడైనా ఏప్రిల్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ అప్లై చేసుకోవాలి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ. సో 6,000 డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే చదువుకున్న జీడిఎస్ పిల్లలు ఉన్నారో వాళ్ళ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది చాలా మంచి స్కీమ్, ఇది చాలా మంచి బెనిఫిట్స్. ఇది చాలా మంచి బెనిఫిట్. ఎవరైతే జీడిఎస్ జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి బెనిఫిట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మెటర్నిటీ లీవ్. అంటే జీడిఎస్ జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా బీపీఎం వచ్చి, ఏపీఎం వచ్చి, డాక్ సేవ వచ్చి, ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు కనుక ప్రెగ్నెంట్ అయితే 180 రోజులు, అంటే 180 రోజులు అంటే 6 నెలలు సెలవుతో కూడిన వేతనం ఇస్తారు. 6 నెలలు డ్యూటీ వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, ఇంటి దగ్గర రెస్ట్, డెలివరీ అయిన రెస్ట్ తీసుకుంటారు. 6 నెలలు డిపార్ట్మెంట్ శాలరీ ఇస్తుంది. అండ్ లీవ్ లీవ్ కూడా కట్ అవ్వదు, సర్వీస్ కూడా ఉంటుంది. సో వేతనంతో కూడిన సెలవు అది. ఇది చాలా చాలా మంచిది లేడీస్ కి, చాలా చాలా మంచిది లేడీస్ కి. చాలా మంది లబ్ధి పొందారు. సో ఎక్కువ మంది జీడిఎస్ కి లేడీసే జాయిన్ అవుతున్నారు ఇప్పుడు. సో వాళ్ళందరికీ మంచిది ఇది. అండ్ ఇక వచ్చేసి దాని 180 రోజులు అంటే 6 నెలలు ఉంటుంది. 6 నెలలు మీకు శాలరీ వస్తుంది, అండ్ లీవ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ లీవ్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ లీవ్స్ ఇయర్ కి 5 ఉంటాయి మొత్తం. ఎమర్జెన్సీ జీడిఎస్ అందరికీ ఉంటుంది లీవ్స్ 5 ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిడిఏ అంటే కంబైన్ డ్యూటీ అలవెన్స్ ఉంటుంది. ఎవరైతే మల్టిపుల్ వర్క్ చేస్తున్నారో ఆ బీఓలో వాళ్ళకి కొన్ని బీఓలో సిడిఏ కూడా డిపార్ట్మెంట్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ మెయింటెనెన్స్ ఇస్తుంది, ఫిక్స్ స్టేషనరీ ఛార్జెస్ ఇస్తుంది. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జీడిఎస్ కి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇస్తారు. అంటే ఎక్కువ ఏముంది కాకపోయినా సరే డిపార్ట్మెంట్ అయితే ఎంతో కొంత జీడిఎస్ కి హెల్ప్ చేస్తుంది హెల్త్ బెనిఫిట్ పరంగా. అండ్ ఎవరైతే అనారోగ్యంగా గురయ్యారో లేకపోతే ఇంకేమైనా సంథింగ్ ఏదైనా ఎంతో కొంత డిపార్ట్మెంట్ నుంచి ఎంతో కొంత ఇస్తారు. ఈ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా హెల్ప్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్డిబిఎస్ అంటే సర్వీస్ డిశ్చార్జ్ బెనిఫిట్ స్కీమ్. అంటే పెన్షన్ ఎలాగో వీళ్ళకి జీడిఎస్ కి ఎస్డిబిఎస్ సర్వీస్ డిశ్చార్జ్ బెనిఫిట్స్ అనేది ఒక స్కీమ్ ఉంటుంది. పెన్షన్ ఎన్పిఎస్ లాగా. సో అది కూడా ప్రొవైడ్ చేస్తుంది డిపార్ట్మెంట్. జీడిఎస్ కి అయితే డిపార్ట్మెంట్ చాలా చాలా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు డిపార్ట్మెంట్ ఇచ్చిన వర్క్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తే చాలు, అంతే. ఏదైతే వర్క్ మీకు అసైన్ చేస్తున్నారో అది చేస్తే డిపార్ట్మెంట్ నుంచి అయితే చాలా లబ్ధి పొందారు. ఇప్పుడు వరకు చాలా మంది లబ్ధి పొందారు డిపార్ట్మెంట్ నుంచి. మెటర్నిటీ లీవ్ పరంగానే, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ వల్ల కానీ, ఇంకా వేరే ఏదైనా సరే బోనస్ కానీ, ఇలాంటి చాలా. ఇప్పుడు ఈ ఇయర్ దీపావళి బోనస్ కూడా వచ్చింది, మొన్నే క్రెడిట్ అయింది అకౌంట్ లో. సో 13,800 డిపార్ట్మెంట్ జీడిఎస్ కూడా ఇచ్చింది. సో ఇది చాలా చాలా మంచిది. ఈ బెనిఫిట్స్ డిపార్ట్మెంట్ జీడిఎస్ ప్రొవైడ్ చేస్తుంది, పోస్టల్ డిపార్ట్మెంట్ జీడిఎస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ బయట కంపారిజన్ చాలా చాలా బెటర్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే అనుకుంటే షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.